హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రాత్రంతా నిద్ర పట్టుకొని 4 గంటల షో చూసి ఇప్పుడు వచ్చిన. సో తొందరగా జనాలందరూ రివ్యూ ఇచ్చేసేద్దామని ముందు మీ ముందుకు వచ్చిన. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇది హాలీవుడ్ని మించిపోయింది. ఒక్కొక్క సీను విజువల్ వండరు. మనకి ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా హాలీవుడ్ సినిమాలు చూసినాం కదా, సూపర్ హీరోలే. మనకిల్లా ఒక మోతాదుల సూపర్ హీరో కనబడ్డాడు. స్టార్టింగ్ వచ్చేసి మనకు అశ్వత్థామ క్యారెక్టర్ తోటి సినిమా అనేది బయటకు వచ్చేస్తుంది. సో అంటే ఆ స్టోరీ జరిగినాక కొన్ని సంవత్సరాల తర్వాత అంటే మనకి ఎట్లంటే ప్రజెంట్ మనమున్న యుగం చూపెట్టకుండా డైరెక్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోతుంది స్టోరీ. సో అక్కడ హీరో బౌండరీల కోసం ప్రభాస్ గారు ఎంట్రీ. సో మనకు ఆ కార్టూన్ వ్యవస్థలు చూపెట్టిన స్టోరీ మొత్తం కంటిన్యూగా ఉంటుంది. సో నాకైతే సినిమా మాత్రం ఒక విజువల్ వండర్లా కనిపించింది. హాలీవుడ్ కాదు ఇది, హాలీవుడ్ దాని అమ్మ మొగుడు అనిపించింది నాకైతే. నేను చూసిన ఫుల్ ఎంజాయ్ చేసిన. ఖచ్చితంగా 2000 కోట్లు గ్రాస్ చేస్తుంది, పక్కా గ్యారంటీ. సో ఫ్రెండ్స్, మీరు కూడా తొందరగా టికెట్లు బుక్ చేసుకొని చూడని వాళ్ళు ఉంటే ఇంకా చూసేయండి. ప్రభాస్ అన్న ఇది కావాలన్నా మాకు మీకోసం వెయిట్ చేస్తున్నాం. ఒక ఫైట్ ఉంటుంది బ్రదర్, ఇంటర్వెల్ టైంలో నేను చెప్పడం వద్దు కానీ మీరు థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తే నాకు మస్తు అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ఒకటి ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే కల్కి ఎవరు కాదు. ఇక కల్కి నేనేం చెప్పాలి కానీ సినిమాలో చూసి మీరు ఎంజాయ్ చేయరు. నేను చెప్తే మళ్ళీ రివీల్ అయిపోతే దారుణంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేయండి బ్రదర్. అండ్ నాకు ఇక అంటే నైట్ అంతా నిద్రలేదు ఇక ప్రభాస్ అన్న కోసం అంతా అట్లుంటుంది మరి ప్రభాస్ ఫ్యాన్స్ అంటే. సో సినిమా అయితే నేను చూసిన, నేను మళ్ళీ మధ్యాహ్నం టైంలో వెళ్ళి మళ్ళీ వస్తా అనుకుంటున్నా. సో ఖచ్చితంగా చూడడం వాళ్ళంటే థియేటర్కి వెళ్ళి చూసేయండి, ఆ టికెట్లు బుక్ చేసుకోండి. అండ్ క్లైమాక్స్లో ఒకటి రోబో ఫైట్ ఉంటుంది, నాకైతే అది బాగా నచ్చింది. హాలీవుడ్ని తలపించింది. అంటే అమితాబ్ బచ్చన్ గారికిను అండ్ ప్రభాస్ గారికి మధ్య ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ నాకు బాగా ఎగ్జైటింగ్ అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంటర్వెల్ తర్వాత 20 minutes స్టోరీ తర్వాత మనకు ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. అది సినిమాకి హైలైట్. ఖచ్చితంగా మీరు చూసినాక నాకు మళ్ళీ వీడియో ఇష్టపడి వచ్చి కామెంట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రభాస్ గారు క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. పార్ట్ 2 కూడా ప్లాన్ చేసిండ్రు మనకు ఈ అశ్విన్ దత్ ప్రొడక్షన్ వాళ్ళు. సో ఈ సినిమా మరి నాగాశ్విన్ చాలా అంటే చాలా అద్భుతంగా తెరకెక్కిండు. మన టాలీవుడ్లో హాలీవుడ్ డైరెక్టర్ స్టార్ట్ అయ్యిండు రాజమౌళి, ఇప్పుడు ఈయన. సో మన టాలీవుడ్ని ఎక్కడికంటే ఎక్కడ తీసుకెళ్ళారు. నెక్స్ట్ ఇక బాలీవుడ్ని కొట్టేసినాం, నెక్స్ట్ హాలీవుడ్ని ఇప్పుడు కొట్టేసినాం. తర్వాత మన జోలి కష్టం లేరు. ఇక రాజమౌళి గారు వచ్చే సినిమాతోటి వరల్డ్ వైడ్గా దుమ్ములైపోయిపోతున్నాం. సో ఎనీవే సినిమా మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిన. మీరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి, డోంట్ ఎంకరేజ్ టు పైరసీ. ఎనీవే అమితాబ్ బచ్చన్ గారు మాత్రం చాలా అంటే చాలా కష్టపడ్డారు సినిమాలో. అసలు ఆయన కష్టం నాకు తెలిసి అప్పుడప్పుడు అమితాబ్ బచ్చన్ గారి సినిమానే అనిపిస్తుంది, అంత కష్టపడ్డారు అన్నమాట. సో ఎనీవే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ అగ్గిమచ్చ. 2000 కోట్లు పక్కా. జై ప్రభాస్ అన్న కోసం ఒక లైక్ వేసుకో.